హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇలా సన్నగా తరిగిన ఆనియన్స్ నీట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆయిల్ అయితే చాలా వేడెక్కింది, అలా పైకి వచ్చేసింది, చూసారు కదా. జాగ్రత్త కొద్దిగా. మనం ఏ కడాయిలో బిర్యానీ వండాలి అనుకుంటున్నామో అదే కడాయిలో నీట్గా కడిగి ఉంచిన చికెను, కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే కేజీన్నర రైస్ కూడా తీసుకోవచ్చు. ఈక్వల్ అయితే పీసెస్ బాగుంటుంది కదా. పచ్చిమిర్చి ఒక 4, ఆనియన్స్ ఒక ఆనియన్ కట్ చేసింది, పసుపు మనకి రుచికి తగినట్టుగా, ఎవరు తినే స్పైసీని బట్టి వాళ్ళు కారం వేసుకోండి. ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, షాహీ బిర్యానీ మసాలా అని బయట దొరుకుతుందండి. మనకు షాప్లో అడిగితే ఇస్తారు. కిరాణా షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది. అది కంపల్సరీ వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే మనం రెడీ చేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. లేదంటే ఇంట్లో ఉన్నది వేసేసుకోండి. సాల్ట్ రుచికి తగినంత. ఇవన్నీ వేసి ముక్కలకి పట్టేట్టుగా ఒకసారి కలుపుకుందాము నీట్గా. కారం ఉప్పు అన్నీ చక్కగా ముక్కలకి పట్టేస్తుంది ఇలా అయితే. ఇందులో మనం ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తాను. కేజీ చికెన్ కదా, ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసి పెరుగు వేసి, కేజీకి ఒక 1/2 కేజీ పెరుగు, ప్యాకెట్ పెరుగు అయితే 1/2 కేజీ ఖచ్చితంగా పడుతుంది. ఇంట్లో చేసుకున్నది కొద్దిగా పుల్లటిది అయితే ఒక కప్పు కొద్దిగా తగ్గించి వేసుకున్నా పర్లేదు. నిమ్మరసం కొద్దిగా వేసాను. ఇప్పుడు ఇది కలిపిన తర్వాత ఒక గంట చక్కగా అలా పక్కన పెట్టేసేయండి. గంట తర్వాత మనం అప్పుడు బిర్యానీ చేసుకోవచ్చు. కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి కొద్దిగా. మనం ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఒక గంట నానితే టేస్ట్ బాగుంటుందండి. మనం అప్పటికప్పుడు చేసుకుంటే కొద్దిగా బాగానే ఉంటుంది, కానీ నానితే మనకి చక్కగా ముక్కకి ఉప్పు కారం అన్నీ చక్కగా నీట్గా పడుతుంది, టేస్ట్ ఇంకొద్దిగా పెరుగుతుంది. ఈ ఆనియన్స్ కూడా వేసి ఒక గంట పక్కన పెట్టేద్దాము. పక్కన పెట్టిన తర్వాత మనం ఇప్పుడు గ్యాస్ పైన పెట్టేస్తున్నాను. ఇంకో సైడ్ రైస్ ఆల్రెడీ కడిగి పెట్టాను నేను, కొద్దిగా నానాలనేసి. రైస్ ఒక 20 మినిట్స్ ముందుగా నానబెట్టుకుంటే చాలు. అన్ని స్పైసెస్ నేను పోపు ఏది రైస్కి బగారాలాగా పోపు ఏం వేయట్లేదు. నార్మల్గా రైస్ కడిగిన దాంట్లోనే వాటర్, మనం వాడ్చుకోవడానికి వాటర్ తీసుకోవాలి. దాంట్లోనే స్పైసీ అన్నీ వేసేసి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. రైస్కి అంటుకోకుండా ఉంటుంది రైస్. ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా. సాల్ట్, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, అంతే. 2 ఒకేసారి చికెన్ ఒక సైడు, మనకి రైస్ ఒక సైడు అలా పెట్టుకోండి. ఈక్వల్గా ఉడకాలి. చూసారా, హాఫ్ బాయిల్ అయిపోయింది చికెన్. ఒకసారి కలుపుకోండి. అది వాటర్ అనేది పెరుగు వేసాం కదా, వాటర్ రిలీజ్ అవుతుంది పెరుగుది చికెన్ది కొద్దిగా. ఇంకా అది కొద్దిగా వాటర్ తగ్గాలి, ఆవిరైపోవాలి.
ఒకసారి రైస్ ఇలా కలుపుకోండి. దమ్ పెట్టుకుంటాం కాబట్టి చికెన్ 50% ఉడికినా చాలు. రైస్ అయితే 80% ఉడకాలి. పూర్తిగా ఉడికిందంటే రైస్ విరిగిపోద్ది దమ్ పెట్టేసరికి. చూసారు కదా, రైస్ అయితే రెడీ, చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది అక్కడే ఉంటే మనము పెట్టుకోలేం కాబట్టి కిందకి తీసుకుంటున్నాను. చికెన్ ఫాస్ట్గానే ఉడికిపోద్దండి, మటన్ అయితే మనకు కొంచెం టైం పడుతుంది. రైస్ కూడా అలా తీసుకొని అలా మనం రైస్ వాష్ చేసుకొని దమ్ పెట్టుకుందాము. కొద్దిగా గ్రేవీ అయితే తీసి పక్కన ఉంచానండి. ఈ వార్చుకున్న రైస్ అలా పైన వేసుకోండి, ఈక్వల్గా వేసుకోండి. ఈక్వల్గా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా అలా కలుపుకోండి. ఇప్పుడు చికెన్ తీసి పక్కన పెట్టాను కదా, అది వేసిస్తున్నాను. బిర్యానీకి పీసెస్ కొద్దిగా పెద్దగానే ఉండాలి. ఇవి కొద్దిగా చిన్నగా ఉన్నాయి, షాప్ అతను అలా కుట్టించారు. బిర్యానీకి మనకి పీసెస్ పెద్దగా ఉంటేనే బాగుంటుంది. ఇలా ఒక లేయర్లా వేసుకున్న తర్వాత కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా వేసి మళ్ళీ ఇంకొక మిగిలి ఉన్న రైస్ మొత్తం వేసేస్తున్నాను. ఆ రైస్ కూడా మొత్తం నీట్గా అలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా ఉన్న ఆనియన్స్ కూడా వేసేసి కొత్తిమీర కొద్దిగా ఉంది, కొత్తిమీర పుదీనా అది కూడా వేసేస్తున్నాను. నిమ్మరసం అండి, నెయ్యి అయితే ఎక్కువనే వేస్తాను నేను. నెయ్యి ఉంటేనే టేస్ట్ అండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి తప్పకుండా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బిర్యానీ అయితే దమ్ పెట్టేసుకుందాము. ఇలా పెడితే కరెక్ట్గా ఉంటుందేమో చూసాను, లేదండి. మళ్ళీ నార్మల్గా పెట్టేసి వెయిట్ అనేది ఒకటి పెట్టుకోవాలి మనము. ఇలా వెయిట్ పెట్టేసాను. ఇప్పుడు తీసి చూద్దాము. దమ్ పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ ఉడికిన రైస్ ఉడికిన కర్రీ కాబట్టి హైలో ఒక 10 మినిట్స్ అలా హైలో పెట్టేసి తర్వాత సిమ్లో ఒక 5 మినిట్స్ పెట్టండి. 15 మినిట్స్ అయితే పెట్టాలి. తర్వాత అప్పుడే ఓపెన్ చేయొద్దు, ఆపేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేసి తర్వాత ఓపెన్ చేసుకోండి. ఏ ఫుడ్ కలర్ అయితే నేను యూజ్ చేయలేదు, చూసారు కదా ఎలా వచ్చింది. చక్కగా ఒక సైడ్ నుంచి అలా తీసుకొని కలుపుకుంటే సరిపోద్దండి. కలిపేస్తున్నాను, అలా సైడ్ నుంచి చక్కగా కలుపుకోండి. మధ్యలో పెట్టేసారంటే రైస్ విరిగిపోద్ది అంతే, తినడానికే కానీ. ఓకే ఫ్రెండ్స్, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్.